నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలన్న పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు. అంగన్వాడీ కేంద్రాల్లో యథావిధిగా పౌష్టికాహారం అందిస్తామన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. రాఘవపట్నం మేడారం రహదారిని పరిశీలించిన ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేయించాలన్న మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మేడారంలో ప్రతిపాదిత పనులకు వెంటనే పూర్తి చేయాలి. ఐటీడీఏ అధికారి అంకిత్. ఇక వివరాలకు వెళ్తే స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల పాలిట ఆపన్న హస్తంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు అన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారని, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ వ్యాధులకు అవకాశం కల్పించడమే కాకుండా ప్రస్తుతం 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఒక్కో కుటుంబం కార్పొరేట్ వైద్యం చేయించుకోవచ్చని తెలిపారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులను పిఠాపురం నియోజకవర్గ లక్ష్మీ నరసింహాపురంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నాబొత్తుల కామేశ్వరరావు, జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, పిఠాపురం మున్సిపల్ చైర్మన్ గండపల్లి సూర్యావతి భాబి తదితరులు పాల్గొన్నారు. ఎన్ని చెప్పినా వైఎస్ఆర్ కుటుంబం ప్రజలకు చెయ్యాలనే సంకల్పం అది మర్చిపోలేనటువంటిది. ఎందుకంటే 2004 వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా అంటే ఒక అంశము మనం చెప్పుకుండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వారి స్థానే ఒక పెన్షన్ ఇచ్చేవారు తప్పించి అర్హత ఉన్న అందరికీ ఇవ్వాలనే సంకల్పం ఆ రోజున తెలుగుదేశం నాయకులకు కానీ తెలుగుదేశం పార్టీ విధి విధానాల్లో లేదు. అది రాజశేఖర రెడ్డి గారు ఆయన 1600 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. ఇలా ఉన్నాయి, దీని మీద ఆలోచన చెయ్యాలని చెప్పేసి ఆయన కోరుకున్నప్పుడు ఆయన స్వతహాగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా మీ అడుగుతా ఉన్నారు, అలా నియోజకవర్గం మొత్తం అడుగుతా ఉన్నారు. అంటే ఆయన చెప్పింది వెంటనే కలెక్టర్ సింగాలను పిలిచిన వెంటనే ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, అది చెప్పినవన్నీ కూడా చెయ్యండి అని చెప్పి. అన్నపూర్ణమ్మపేటలోని 6వ నంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత సందర్శించారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు సమ్మె కారణంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కోసం మానవ వనరులను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు. ఆ మేరకు కేంద్రాలకు సంబంధించిన చిన్నారులకు చెందిన తల్లిదండ్రులలో మాట్లాడి పిల్లలు 100% హాజరయ్యేలా చూడాలన్నారు. మొత్తం ప్రతి కేంద్రానికి 3 వాలంటీర్లు అందుబాటులో ఉంచామని, సమీపంలో స్కూల్ టీచర్ ద్వారా పిల్లలకు రైమ్స్ నేర్పిస్తున్నామని, తల్లిదండ్రులు వారి పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని పేర్కొన్నారు. చాలా చూసాను ఎలక్షన్ లో. ఈరోజు కూర్చొని కూర్చొని ఇంతసేపు చేసి 2 గంటలు మీటింగ్ చెప్పారు. దానికి ఒక కలెక్టర్, ఎస్పీ, ఇంతమంది రిటర్నింగ్ ఆఫీసర్స్ కూర్చోవాలో. మా రిటర్నింగ్ ఆఫీసర్ మీటింగ్ పెట్టచ్చు కదా. ఇలాంటి చాలా చూసాము. యాటిట్యూడ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను కూడా చాలా చేశాను ఎలక్షన్. అంటే ఏదైతే ప్యానల్లో ఉంటుందో మనం యాసిటీస్ ఇంప్లిమెంట్ చేయాలి. నేను ఇలా అనుకున్నాను, అలా అనుకున్నాను, నేను ఇలా చేయొచ్చు అనుకున్నాను, ఇలా అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు అనేది ఎక్కడ కూడా ఉండదు. ఎస్పెషల్లీ మీరు అందరినీ కూడా జనరల్గా మనం గ్రూప్ ఆఫీసర్స్ అయ్యాము. అవును కదా? ఎక్కడైతే లాస్ట్ జరిగినప్పుడు మీరు ఈ కంప్లీట్ ప్రాసెస్
ఇక ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం రాఘవపట్నం మేడారం రహదారిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. రాఘవపట్నం నుంచి మేడారం వెళ్లే మార్గంలోని వంతెనకు కనెక్టివిటీ పూర్తిగా ధ్వంసం అవడంతో తాత్కాలిక రోడ్డు పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మేడారం మహాజాతర వెళ్లే భక్తులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తాత్కాలిక రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు ఆరోపించారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తే అసలు దోషి బయటపడతారని 2008లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాళేశ్వరంపై సమీక్ష జరిగినట్లు తెలిపారు. నాడు 160 టీఎంసీలతో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రతిపాదన చేశారని వెల్లడించారు. వైఎస్ హయాంలోనే మరో 2 లక్షల ఎకరాల ఆయకట్టు పెంచేలా మరోసారి ప్రతిపాదన చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సిబిఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్న, ఇది నా సొంత కవిత్వం కాదు, మళ్ళీ చెప్తాను. చాలాసార్లు టీవీలలోకి వచ్చి కాంగ్రెస్ పెద్దలు అడుగుతారు, జనధన ఖాతాల లోపలికి 15 లక్షలు వచ్చినాయని అడుగుతుంటారు. నాకు తెలియదు, మరి మేము అన్నట్టు ఇక్కడ లేదు. అది మోడీ గారు అన్నట్టు ఒక వీడియో ఒక ఆడియో చూపెట్టమని నేనైతే ఒక 50 సార్లు అడిగిన, అన్ని టీవీ ఛానల్ చర్చలలో అడిగిన, ఏడు రాలేదు. కానీ ఇది మొన్న అన్న 4 రోజుల కిందట మేడిగడ్డ గొంగినప్పుడు ఫోటోలు కూడా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి ఇద్దరే కనబడతారు, వేరే వాళ్ళు కనబడరు. మీకు ఆ ప్రాజెక్టు మీద విచారణ జరగాలి, తిన్నటువంటి పైసల్ని కక్కియాలి, పేద ప్రజలకి భారంగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల సిబిఐ విచారణ జరగాలని తెలంగాణ సమాజం అంతా కోరుకుంటుంది. మీరు గెలిచి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే నాలా తీసుకెళ్లేందుకు నేను నా దగ్గర ఉన్నటువంటి ఫైళ్ళని అన్నింటినీ నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పంపించడానికి ప్రయత్నం చేసినాను. నాకు కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు అనుమానం వస్తుంది అని అంటే, కాళేశ్వరం మీద, అందుకని మీ నాయకుడే చెప్పిండు కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు అని. అందుకని ఆ కాళేశ్వరం కరప్షన్ రావు మీద ఇలా మీకు అవకాశం వచ్చింది కాబట్టి అర్జెంటుగా సిబిఐ చేత విచారణ జరిపించేందుకు ఉత్తరం రాసి మీ నిజాయితీని, మీ చిత్తశుద్ధిని, తెలంగాణ ప్రజలు మీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ని అక్షర సత్యంగా నిరూపించుకోవాలని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఐటీడీఏ ఏటూరు నాగారం ప్రాజెక్టు అధికారి అంకిత్ మేడారంలో పర్యటించి గిరిజన మ్యూజియం మరియు నీటిపారుదల ప్రతిపాదిత పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. మ్యూజియం ఆవరణలో గ్రాండ్ లెవలింగ్ పనులు చేపట్టాలని, అలాగే మ్యూజియం ఆవరణలో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలో సుమారు 100 ఆటోలతో భారీ ర్యాలీ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించి నర్సాపూర్ చౌరస్తాలో ఆటోలతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు మాట్లాడుతూ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో అనేక మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని ఆయన అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, నాగభూషణం, రాజు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
పేరు యూసోపు. ఎందుకంటే చేసింది ఆయన మంచి పని చేసింది, కానీ మా ఆటోల పైన మహిళలు ఎక్కక మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆటో రాగానే ఏం చేస్తారు, బస్సులలో ఎక్కుతారు. మా ఆటోలకు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. మేము ఇప్పటిదాకా మంచిగానే 200 300 మేము సంపాదించుకొని మేము బతకలేదేమో అనలేము, బతికినాం. కానీ ఇప్పుడైతే మొత్తము చాలా ప్రాబ్లాలు మస్తు వస్తున్నాయి. ఇప్పుడు మహిళలకు ఇప్పుడు బస్సులో ఉచితంగా అనగానే అన్నం ఎక్కుతారు. మా దాంట్లో ఏం సౌకర్యం లేదు. మా ఒక ఆటో మీద అందరము దాని మీదనే సౌకర్యం, మాకు బతికేది ఏదైనా ఒకటి వేరే చేస్తే మేము కూడా చాలా మీకు ధన్యవాదాలని మేము చెప్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం ఎస్టీ రాజపురం నుండి విజయనగరం జిల్లా పోలేపల్లి యువగలం నవశకం కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీగా కాళ్ల ర్యాలీగా తరలివెళ్లారు. యువగలం నవశకం ఏదైతే నారా లోకేష్ గారి పాదయాత్ర 132 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఇవాళ విజయనగరం జిల్లా పోలేపల్లి గ్రామంలో జరుగుతున్న ఎన్నికల శంఖారావానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు అనపర్తి నియోజకవర్గం నుంచి 4 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు బయలుదేరి కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతూ ఉంది. ఈ పాదయాత్ర పూర్తి చేసుకోవడం పెద్ద ఎత్తున ఇవాళ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజానీకం హాజరవుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హాజరవుతా ఉన్నారు. అత్యద్భుతంగా ఈ సభ విజయవంతం కాబోతా ఉంది. ఈ సభనే నాందిగా తీసుకుని ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తా ఉంది. ఇవాళ అనపర్తి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్న తెలుగు తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. పెద్దపల్లి కేంద్రంలోని స్థానిక రంగంపల్లి వద్ద గల రుచి గ్రాండ్లో హోటల్లో తెల్లవారుజామున రౌడీ షీటర్ల మధ్యమత్తులో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో దాసరి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తిపైన హత్యాయత్నం జరిగింది. ఈ సంఘటనతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా కలకలం రేపింది. 108కి సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకొని అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని పోలీసుల సహకారంతో హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పరారైన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షేలింగంపల్లి డివిజన్ పరిధిలోని సురభి కాలనీలో శ్రీ ఆవిటి మనోహర్ సురభి కళామందిరం రంగస్థల కమిటీ నిర్వహణలో ఆంధ్ర నాటక కాలోద్ధారక కీర్తిశేషులు బనారస గోవిందరావు 70వ వర్ధంతి సందర్భంగా సురభి కళామందిరంలో 2 రోజుల పాటు జరిగే నాటక ప్రదర్శనను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా షేలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి నాటక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్, చంద్రశేఖర్, కోదండరావు, విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. సురభి కళాకారుల యొక్క ఘనత చాటినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గోవిందరావు గారు. వారి యొక్క 70వ వర్ధంతి సందర్భంగా మరి ప్రతి ఏటా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, ముఖ్యంగా సురభి కళాకారుల యొక్క కళను తీసుకొచ్చి ఆ రోజు సుమారు 140 సంవత్సరాలు ఇక్కడ ప్రతిష్ఠించాలి, శాశ్వతంగా ప్రతిష్ఠించాలని కాంక్షిస్తూ దానికి నా వంతు సహాయ సహకారం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి వ్యక్తులను స్మరిస్తూ మన పిల్లలకు కూడా, రాబోయే తరాలకు కూడా వారి యొక్క గుణగణాలు, వారు చేసినటువంటి సేవలు, సినిమాలలో మన కళాకారులు చాలా మంది సినిమాలలో కానివ్వండి, నాటకాలలో కానివ్వండి, ఎన్నో రకాలుగా మరి మంచి ముందుండి పనిచేస్తున్నటువంటి
సురభి కళాకారులకు మా వంతు సహాయ సహకారం ఎప్పుడు మీ వెన్నంటి ఉండి మీలో ఒకటిగా మీ సోదరుడిగా ఎప్పుడు ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మంగళవారం నాడు మండల పరిధిలోని సింగూరు గురుకుల పాఠశాలలో ఎన్సీసీ యూనిట్ను 33వ బెటాలియన్ తెలంగాణ ప్రోగ్రాం ఆఫీసర్ జుబేదార్ శివశంకర్తో కలిసి మండల విద్యాధికారి అంజయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏదైనా సాధించాలంటే విద్యార్థి దశ నుంచి అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. తాను కూడా విద్యార్థి దశలో 3 సంవత్సరాల ఎన్సీసీ శిక్షణ పొంది ఎన్సీసీ సి సర్టిఫికెట్ పొందడంతో పాటు ఆర్మీ శిక్షణ తీసుకుని ఎన్సీసీ అధికారిగా విద్యార్థులకు సేవలందించాలని గుర్తు చేశారు. అనంతరం జుబేదారి శివశంకర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం 25 మంది విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. 176 ఇయర్స్ పడుతుందంట ఎక్కడికి వెళ్ళాలంటే. మనం వెళ్ళగలమా? వెళ్ళలేదు. కాబట్టి అది అసాధ్యం. అక్కడే ఉంటే మనం చూస్తుండాలంటే పొద్దున్నే ఎక్కడి నుంచి వస్తాడు? హోల్ వరల్డ్ని ఒక్క సూర్యుడే వెలిగిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఎన్నో రోజు అది? 4th డే. 5th డే ఆకాశంలో ఎగిరే పక్షులు అన్నింటినీ కలుగజేశారు అదే రోజు. అప్పుడు రెండోది చచ్చిపోతుంది, దాని చాప్టర్ క్లోజ్. కానీ మనిషికి ఏముందంటే వచ్చేటి అయితే ఒక చెట్టు పెట్టాడు, దాని పేరు జీవ వృక్షము అంట. ఏం పేరు ఎవరున్నా ఉందా పిల్లలు? అయితే ఈ మరణం వల్ల నిత్య నరకానికి పోతాం. ఇంకొక మరణం, రెండో మరణం ఏమంటారు? నిత్య నరకం. నిత్య నరకానికి పోకుండా ఉండేదానికి దేవుడు మానవుడిగా ఈ లోకానికి క్రిస్మస్ దినం ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి మనల్ని విమోచించాడు. పిల్లలు మన కొరకు దేవుడు ప్రయాసపడ్డాడు. కాబట్టి ఆయన వచ్చింది ఎందుకోసం చెప్పండి? మన కోసం చనిపోయేదానికి. లోకంలో ఎవరు మన కోసం చనిపోలేదు, వాళ్ళు చనిపోయిన ఉపయోగం లేదు. కానీ దేవాది దేవుడు ఏ రూపంలోకి వచ్చాడు? మనిషిగా వచ్చి. నేషనల్ టార్గెట్ బాల్ ఫెడరేషన్ ఈ నెల 7వ తారీఖున నేపాల్లో నిర్వహించిన క్రీడలో భాగంగా ఇండియా తరఫున పాల్గొన్న దిల్సుఖ్ నగర్లోని పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ విద్యార్థులు బాలికల విభాగంలో లాస్యా గోల్డ్ మెడల్, బాలుర విభాగంలో శరత్ కళ్యాణ్ సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా వారిని స్కూల్ చైర్మన్ ఘనంగా సత్కరించారు. Good morning everyone. We have won boys silver medal and girls gold medal which held in Nepal. The game is target ball. We thank our principal and our school management to giving this opportunity and we won the cup. భారతీయ జనతా పార్టీ దేవరకొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్నాటి సురేష్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం పాలెం తండాకు చెందిన సూర్యనాయక్ అనే వ్యక్తిని సివిల్ తగాదా విషయంలో స్టేషన్లో విపరీతంగా కొట్టి ఆయన మృతికి కారణమైన ఎస్ఐ సతీష్ రెడ్డిని విధుల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి పొలం తగాదా విషయంలో సూర్యనాయక్ను స్టేషన్కు పిలిచి పాశవికంగా అమానవీయంగా దాడి చేసి ఆయన మృతికి కారణమై మృతిని కూడా కప్పిపెట్టేటటువంటి ప్రయత్నం స్థానిక ఎస్ఐ మరియు పోలీసులు చేయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4-5 రోజులు కూడా కాకముందే స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ ఫిర్యాదు మేరకు అన్నదమ్ములకు సంబంధించినటువంటి భూతగాథ విషయంలో పోలీసులు అత్యుత్సాహం చేసి తమకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ వ్యవస్థను ఇతర వ్యవస్థలన్నింటినీ కూడా తమ చేతిలోకి తీసుకునేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ప్రజాస్వామ్యంలో ఇది చాలా సిగ్గుచేటు. వెంటనే జిల్లా పోలీస్ అధికారులు, రాష్ట్ర పోలీస్ అధికారులు ఈ విషయం మీద సమగ్రమైనటువంటి విచారణ చేసి ఈ దాడికి కారణమైనటువంటి ఎస్ఐని సస్పెండ్ చేయడం కాదు, ఆయనను శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఒక గిరిజనుల మీద ఇంత దాడి జరిగి మనిషి చనిపోతే కూడా స్థానిక ఎమ్మెల్యే కానీ ఇతర ప్రజాప్రతినిధులు ఎవరు కూడా మాట్లాడకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దీని మీద స్పందించాలి. పోలీసులు తక్షణమే ఆ యొక్క ఎస్ఐ మీద హత్యానేరం మోపి ఆయనను జైలుకు పంపించాల్సిందిగా బీజేపీ డిమాండ్ చేస్తూ ఉన్నారు.
మహేశ్వర నియోజకవర్గం బాలాపూర్ చవన్ హాస్పిటల్లో అరిఫ్ అహ్మద్ అనే వ్యక్తికి స్కానింగ్ తీయగా లెఫ్ట్ రాడికల్ నెప్రోటమీ అనే క్యాన్సర్ వచ్చిందని తెలుసుకుని తక్షణమే 4 గంటల పాటు సర్జరీ చేసి శస్త్రచికిత్స నిర్వహించారు. చికిత్స అనంతరం అరిఫ్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ తనకు చక్కటి వైద్యాన్ని చేసిన హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. నేను డాక్టర్ ఉదయ్ చవాన్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ చవాన్ హాస్పిటల్ బాలాపూర్. రీసెంట్గా మా ఒక పేషెంట్ ఆరిఫ్ అహ్మద్ గారు వచ్చారు మన హాస్పిటల్కి. పెయిన్ అబ్డమెన్తో ఎవాల్యుయేట్ చేసాము. చేసిన తర్వాత కడుపులో ఒక గడ్డ ఉందని తెలిసింది. అది లెఫ్ట్ కిడ్నీ నుండి వస్తుంది. సో దానికి మేము ఆపరేషన్ చేయడం అనేది జరిగింది. సర్జరీ చాలా సక్సెస్ఫుల్గా అయింది అండ్ పేషెంట్ మంచిగా రికవర్ అయ్యారు. ఇప్పుడు దీని గురించి కొన్ని విషయాలు మా పేషెంట్ కూడా మీతో షేర్ చేస్తారు. గుడ్ మార్నింగ్. ఆర్ట్ దట్ హీ హ్యాస్ ఎ వెరీ గుడ్ counseling technique, so I totally trusted him and I gave a nod for the surgery, and believe me, the surgery was done very successfully. I did not feel any pain. I am very grateful and thankful to Dr. Uday Chavan sir, Dr. Bhagyalakshmi ji and Dr. Uma, which is not a natural thing. So the anxiety became more I became more curious. I wanted to get rid of this thing which is not a part of my body. So I am very thankful to Dr. Uday Chavan. Any ailment, please contact Dr. Uday Chavan of Chavan Hospitals, Balapur. He is an expert in his field and he knows his work very well. I am again telling, I am very much thankful to Dr. Uday Chavan and Dr. Bhagyalakshmi ji. Thank you all. Thank you to all the viewers who have listened to me. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో ద్రాక్షారామ పరిసర ప్రాంత సేవకులు ఆగాపే పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ ఐక్య క్రిస్మస్ వేడుకల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు బిషప్ డానియల్ పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెలోషిప్ ప్రెసిడెంట్ కె శామ్యుల్, బి యేసుదాస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బిషప్ డానియల్ పాల్ క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. చాలా ఆనందంగా మీరు కనబడుతున్నారు, చాలా కొత్తగా కనబడుతున్నారు. మంచి పేరు అగాపే ప్రేయర్ ఫెలోషిప్ అనే మంచి పేరు పెట్టబడింది కనుక ఈ సహవాసంలో ఉన్న మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభలోనే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ తెలిపారు. బుధవారం జగ్గంపేట రావులమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో పాదయాత్ర ముగింపు సభకు జగ్గంపేట నియోజకవర్గం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు 3250 మంది బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ లోకేష్ యువగలం పాదయాత్ర ద్వారా ప్రభంజనం సృష్టించారని, రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో విజయకేతనం ఎగరవేయడం తథ్యమని అన్నారు. కుప్పం నుంచి మొదలైనటువంటి మా యువనాయకుడు లోకేష్ బాబు యొక్క పాదయాత్ర దిగ్విజయంగా ఈరోజు విజయోత్సవ సభ జరగబోతుంది. ఆ సభకి అనూహ్యమైనటువంటి రీతిలో ఇవాళ వందలాదిగా కార్లు, మ్యాజిక్లు, బస్సులు ఇవన్నీ తరలి జగ్గంపేట నియోజకవర్గం నుంచి వెళ్ళబోతున్నాం. ఇది ఎన్నికల శంఖారావంగా కూడా భావించాలి. ఎందుకంటే రేపు తూర్పు నేత చంద్రబాబు నాయుడు గారు అలాగే రాజకీయాల్లోనూ ఒక పెనుమార్పు తీసుకురావాలి, ఒక నిబద్ధతతో కూడినటువంటి రాజకీయాన్ని చెయ్యాలి అని గత 10 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా మనందరికి తోటి ముచ్చటించడం అన్నది ఒక ప్రత్యేకత. ఇది కని విని వేరగనటువంటి రీతిలో ఈ సభకి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సభలో కూడా విజయవంతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి పాలన ఇవ్వడానికి నాంది పలకబోతుంది. భువనగిరి కలెక్టరేట్ వద్ద ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ డిమాండ్ చేశారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట
ఆటోలతో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపి ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది ఆటో మీద ఆధారపడి జీవిస్తున్నారని, పరోక్షంగా 40 లక్షల మంది వారి కుటుంబ సభ్యులు వారిపై ఆధారపడి జీవిస్తున్నారని, ప్రయాణికులు ఆటోలు ఎక్కకపోవడంతో ప్రస్తుతం రోజుకు 200 నుంచి 300 మాత్రమే సంపాదించడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, దీనివల్ల ప్రతి నెల ఫైనాన్స్ కట్టలేక మానసికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. ఆటో డ్రైవర్ జీవనభృతి కింద నెలకు 10,000 ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. కాకినాడ రూరల్ మండలం జనం కోసం పవన్, పవన్ కోసం మనం కార్యక్రమంలో భాగంగా వలసపాకల గ్రామంలో పర్యటిస్తున్న జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీతో స్థానిక మహిళలు మాకు మంచినీళ్లు కావాలని, రోజు త్రాగునీరు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని, వైసీపీ నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, మంచినీరు వచ్చేలా చేయండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయి నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఏం కావాలన్నది మనం ముందుగా తెచ్చుకోవాలన్న ఒక ఆలోచనతో మేము ప్రతి గ్రామం కూడా తిరగడం జరుగుతుంది. ఈవేళ స్టార్ట్ చేశారు. వైసీపీ గుండెల్లో రాళ్ళు పరిగెడతాం మొదలుపెట్టారు. నువ్వు పరిపాలన సరిగ్గా చేస్తే ఎన్ని పార్టీలు కలిస్తే నీకు అడ్డేంటి? నీ పరిపాలన బాగుండి నువ్వు ప్రజలకు కావాల్సింది నువ్వు చేసుకుంటూ వెళ్తే ఎన్ని పార్టీలు కలిస్తే ఏంటి, ఎంతమంది వస్తే నీకేంటి, ఎంతమంది కలిస్తే నీకు నష్టం ఏంటి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి సంతోష్ మాత కంపెనీ అంట. అక్కడ కూడా ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు కోట్లు వాళ్ళతో వీళ్ళతో అడ్డంగా పెట్టిస్తా ఉన్నావు? ఈ 5 కోట్లు, ఈ సంవత్సరానికి 5 కోట్లు నీ కుటుంబం దోచుకోవడానిక? నీ కుటుంబం దోచుకోవడం కోసం వీళ్ళకి డ్రైన్లు లేవా? ఆవేళ సర్పవరం జంక్షన్లో సన్నాసుల ద్వారా మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ప్రతి పాకిస్తాను, బంగ్లాదేశ్ అలాంటి చిన్న చిన్న దేశాల్లో కూడా ఎక్కడైనా ఉన్నదా? ఇది కాకినాడ రూరల్లోనే ఉంది, ఇంకెక్కడా లేదు ఇటువంటి సమస్య. ఈ సమస్యను నువ్వు చేయలేవు. ఎక్కడేమంటావు? ఎవరింటి దగ్గర వేస్తా, ఇంటి దగ్గర కూడా మీ ఇంటి దగ్గర ఎదురుంటే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలన్న పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు. అంగన్వాడీ కేంద్రాల్లో యథావిధిగా పౌష్టికాహారం అందిస్తామన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. రాఘవపట్నం మేడారం రహదారిని పరిశీలించిన ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ చేయించాలన్న మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మేడారంలో ప్రతిపాదిత పనులకు వెంటనే పూర్తి చేయాలి, ఐటీడీఏ అధికారి అంకిత్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.